శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. ఈ ఆదివారం మన కథా ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక క్రింద నర్తనశాల సినిమాలోని సలలిత రాగ సుధారస సారం అనే ఆణిముత్యముకి అలాంటి గీతం వెనుక ఉన్న నేపథ్య విశేషాలను మీకు పరిచయం చేయబోతున్నాను. సుసర్ల దక్షిణామూర్తి గారు కూర్చిన బాణి, సముద్రాల రాఘవాచారి గారి గీతం ఆ నిర్మాణ సంస్థలో ఉద్యోగులందరికీ నచ్చాయి. కానీ నిర్మాత సి శ్రీధర్రావుకి మాత్రం ఏమాత్రం నచ్చలేదు. పదాలు మరీ గ్రాంధికంలో ఉండి సామాన్య ప్రేక్షకులకు అర్థం కావు అని ఆయన భావన. మరో పాట రాయమని సముద్రాల గారికి చెప్పారాయన. అప్పటికే భరణి స్టూడియోలోని రికార్డింగ్ థియేటర్ బుక్ చేయడము, ఘంటసాల ఎస్ జానకి గార్ల డేట్స్ తీసుకోవడము జరిగాయి. ఇప్పుడు మరో పాట రాసి దానికి బాణీ కట్టడం అంటే ఇక ఆ రోజు రికార్డింగ్ కుదరదు. క్షణం తీరిక లేని గాయకులు ఘంటసాల, జానకి గార్ల డేట్స్ దొరకడం కష్టమే. ఎవరంత చెప్పినా శ్రీధర్రావు తన పట్టు విడవలేదు. అవన్నీ మేం చూసుకుంటాం, కొత్తగా పాట రాయండి అన్నారాయన. ఈ తతంగమంతా రాజ్యం పిక్చర్స్ వారు అప్పుడు నిర్మిస్తున్న నర్తనశాల చిత్రానికి సంబంధించినది. ఈ చిత్రం 1963 సంవత్సరంలో విడుదలైంది. తర్వాతి కాలంలో నటుడిగా ప్రసిద్ధికెక్కిన రావికొండలరావు ఆ చిత్రానికి సహాయ దర్శకుడు. ఇదంతా జరిగిన సమయంలో ఆయన మద్రాసులో లేరు. వారి కుటుంబంలో జరిగిన ఒక వివాహానికి ఊరెళ్లి వారం రోజుల తర్వాత తిరిగి వచ్చారు. ఆ చిత్ర దర్శకుడు కమలాకర కామేశ్వరరావు గారికి సహాయ దర్శకుడుగా రావికొండలరావు నర్తనశాల నిర్మాణంలో ఎంతగా లీనమై పనిచేస్తున్నది సుసర్ల వారికి తెలుసు. ఆయన ఆ పాట విషయంలో జరిగిన మార్పుల గురించి కొండలరావు గారికి చెప్పి కొత్తగా సముద్రాల వారు రాసిన పాట వినిపించారు. కొండలరావు నిరుత్సాహపడ్డాడు. మొదటిదే బాగుంది కదండి అన్నారు. ఏం చేస్తాం, వారి అభిమతం అన్నారు సుసర్ల దక్షిణామూర్తి. అయితే కొండలరావు మాత్రం పట్టు విడవలేదు. కోడంబాకం జకరియా కాలనీలోని సముద్రాల రాఘవాచారి గారింటికి వెళ్లారు. ఎలాగైనా మొదటి పాటే ఉంచమని ఆయనతో నిర్మాతలకి చెప్పించాలని. వాళ్ళు వినరు నాయన అన్నారు సముద్రాల. అక్కడితో ఆగలేదు రావికొండలరావు గారు. ఎలాగైనా మొదట రాసిన పాటని చిత్రంలో ఉంచాలి అని ఆయనకి పట్టుదల పెరిగింది. అక్కడి నుంచి నేరుగా టీ నగర్ లో ఉంటున్న కమలాకర కామేశ్వరరావు గారింటికి వెళ్లారు. ఆయన వద్ద నుంచి కూడా సముద్రాల గారు చెప్పిన సమాధానమే వచ్చింది. హతాశుడయ్యాడు కొండలరావు. నిరాశతో మన్నాడు రాజ్యం పిక్చర్స్ వారి కార్యాలయానికి వెళ్లిన ఆయనకు ఊహించిన విధంగా ఆశ్చర్యానందకర సంఘటన ఎదురైంది. అప్పటికే అక్కడ ఉద్దండులందరూ సమావేశమైనారు. సుసర్ల శ్రీధర్రావుతో మన కొండలరావు మొదట రాసిన పాటే బాగుంది అంటున్నాడు, నాకు అలానే అనిపిస్తుంది అన్నారు. సముద్రాల కమలాకర్ కూడా ఆ మాట అనేసరికి ఆలోచనలో పడ్డ శ్రీధర్రావు సరే అలాగే కానివ్వండి అని కొండలరావు వైపు తిరిగి రేపేదైనా తేడా వచ్చిందో నువ్వే బాధ్యుడివి అన్నారు. అందరూ హాయిగా ఊపిరి పీల్చారు. కానీ ఇప్పుడు వారికి మరో సమస్య ఎదురైంది. ఘంటసాల జానకి గారు అందుబాటులో లేరు. పాట చిత్రీకరణ సమయం దగ్గర పడుతోంది. చివరికి ఆ పాటని మంగళంపల్లి బాలమురళీకృష్ణ బెంగుళూరు లతలతో పాడించాలని నిశ్చయించారు. బెంగుళూరు లత కంటూ జానకి గారికి దగ్గరగా ఉంటుంది. అలా వచ్చిన పాటే ఈ సలలిత రాగ సుధారస సారం, సర్వకళామయ నాట్య విలాసం, మంజుల సౌరభ సుమకుంజముల రంజిలు మధుకర మృదుల జంకారం. ఈ పాట చిత్రీకరించబడిన సన్నివేశం ఏమిటంటే, ఒక సంవత్సర కాలం అజ్ఞాతవాసం పాండవులు విరాటరాజు కొలువులో గడుపుతారు. బృహన్నెల రూపంలో అర్జునుడు పాత్రధారి ఎన్టీ రామారావు విరాటరాజు కుమార్తె ఉత్తర ఎల్ విజయలక్ష్మికి నాట్యం నేర్పుతాడు. తన విజయ పరంపర ముగించుకుని వచ్చిన విరాటరాజు బావమర్తి కీచకుడు అంటే ఎస్వి రంగారావు గౌరవార్థం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అతని మేనకోడలు ఉత్తర, ఆమె గురువు బృహన్నెల నాట్యం చేస్తారు. విరాటరాజు అనగా ముక్కామల, అతని భార్య సుధేష్ణ అనగా సంజ, వారి కుమారుడు ఉత్తర కుమారుడు అంటే రేలంగి, కంకుభట్టుగా మారువేషంలో ఉన్న ధర్మరాజు అనగా మిక్కిలినేని నాట్య ప్రదర్శన తిలకిస్తుండగా సముద్రాల వారి రచన, సుసర్ల వారి బాణి, ప్రఖ్యాత కర్ణాట సంగీతజ్ఞుడు బాలమురళీకృష్ణ గళంలో, బెంగుళూరు లత మధురగాత్రంలో జీవం పోసుకోగా ఎన్టీ రామారావు నాట్యంలో నిష్ణాతురాలైన ఎల్ విజయలక్ష్మి నటన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. తను పాడిన సినిమా పాటలలో అత్యున్నతమైన వాటిలో ఈ పాటకి బాలమురళి స్థానం కల్పించారు అంటే ఆశ్చర్యమేముంది. ఈ పాటకు సంబంధించిన ఇతర విశేషాలు ఏంటంటే, ఎన్టీఆర్ కి ఈ పాట ఎంతగా నచ్చిందంటే తన నిర్మాతల కోసం భరణి స్టూడియోలో ఈ పాటని ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసి మరీ చూపించారు. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులు గొప్పగా ఆదరించారు. ఆనాటి సంఘటనలను తలుచుకుంటూ రావికొండలరావు గారు ఒకసారి ఇలా అన్నారు, ఒక సాధారణ సహాయ దర్శకుడికి ఇది గొప్ప విజయమే. సినీ పరిశ్రమలో ఉద్దండులైన వారిని ఒప్పించి వద్దనుకున్న పాటను మళ్లీ చిత్రంలోకి తీసుకురాగలగడం, ఆ తర్వాతి కాలాలలో ఆ పాట చిరస్థాయిగా నిలవడం, ఇంతకన్నా విశేషం ఏముంటుంది. విన్నారుగా ఈ నర్తనశాల చిత్రంలోని సలలిత రాగ సుధారస సారం అనే పాట యొక్క విశేషాలను. వచ్చేవారం మరో మంచి సినీ గీతం యొక్క విశేషాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, ఉంటాను.